భారత ప్రేక్షకులు చాలా గొప్ప ప్రేక్షకులు. ప్రపంచంలోనే గొప్ప ప్రేక్షకులు ఎవరు అంటే భారత ప్రేక్షకులని నేను బల్లగుద్ది చెప్పగలనని ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంటర్న్ అయితే మనల్ని పొగిడేశాడు. ఎందుకు పొగిడేశాడంటే నిజంగానే మన ప్రేక్షకులు పొగడ్తలకి అర్హులు. ఎందుకు అంటే ప్రతి ఒక్క టీంని అంటే బాగా ఆడితే పాకిస్తాన్ వాడిని కూడా పొగుడుతారు. మొన్న బేతెల్ని ఎంతో విధంగా మన దగ్గర ఓడిపోయినా సరే బేతుల్ యొక్క పెర్ఫార్మెన్స్కి చాలామంది ఫిదా అయిపోయారు. ఆయనకి ఎంతోమంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్గా కూడా మారిపోయారు. చాలామంది ఉత్సాహాన్ని ఇచ్చారు ఈ ఇంగ్లాండ్కి. సో అలాంటి ప్రేక్షకులు మన వాళ్ళు. ప్రత్యర్థి ఎవడైనా సరే క్రికెట్లో బాగా రాణిస్తే మన వాళ్ళు రాణించకపోతే అదే క్షణం మన వాళ్ళని తిట్టి అవతల వాళ్ళని ప్రశంసించేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వారు మన ప్రేక్షకులు. అందులో ఎలాంటి సందేహం లేదు. శాంటర్న్ ఏమంటున్నాడంటే మేము ఒక గొప్ప ప్రేక్షకుల ముందు ఓడిపోయాం, గొప్ప టీం చేతిలో ఓడిపోయాం. నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం కూడా నీలి రంగుతో మొత్తం మారిపోయింది. ఆ నీలి రంగు అలా మారిపోతుంటే సొంత గడ్డ మీద సొంత గడ్డ మీద ఆడుతున్నప్పుడు ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలుసు. ఆ ఒత్తిడిని కూడా జయించి టీమిండియా గెలిచింది చూడండి. నిజంగా అది గొప్ప విషయం. మా కుర్రోళ్ళు కూడా చాలా బాగా ఆడాము. మేము కూడా ఫైనల్ వరకు వచ్చామంటే మా కుర్రాళ్ళు ప్రదర్శించినటువంటి ఆ ప్రదర్శనే కారణం. ఏదేమైనా సరే మేము దీన్ని గర్వంగానే భావిస్తున్నామంటూ శాంటర్న్ అయితే ముగించాడు. అది వాస్తవమే. అది ఆయన చెప్పినటువంటి మాటల్లో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు.